భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము శనికావేశంలో ఏదో తప్పిదం చేసినామేమో అనే ప్రాశ్చాత్తాపంలో ఉండి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, కేసీఆర్ గారి అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల నెమరు వేసుకొని తిరిగి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపిస్తేనే తప్పకుండా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుందనే నిర్ణయానికి రావడం జరిగింది. ఇవాళ నా మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఒక అభ్యర్థి ఏమో చీటింగ్ కేసులో రోజు ప్లాట్ల కబ్జాలు పెట్టేది, అభ్యర్థిగా ఉన్నప్పుడే న్యాయస్థానం రెఫర్ చేస్తే కేసు బుక్ కావడం జరిగింది. ఇంకొక అభ్యర్థి ఏమో ఎజెండా ఏముండదు, ఏంటంటే రాముడు మోడీ రెండే చెప్తూ ఉంటాడు. శ్రీరామచంద్రుడు మన దైవం, తాతలు ముత్తాతల నుండి కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుస్తూ ఉన్నాం. బీజేపీలో శ్రీరాముని రఘువంశం బీజేపీలే కాదు, ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ కూడా రామభక్తులే. మోడీ గారు నీ నాయకుడు కాబట్టి నువ్వు చేస్తావు, నీ నాయకుడి పేరు నువ్వు చెప్పుకుంటావు, అది కాదు. బీజేపీలకు ఎజెండా ఏం లేదు. ఈ రాష్ట్రానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా ఢిల్లీ మెడలు వంచి తేవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను నన్ను ఈ భువనగిరి పార్లమెంటు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా నేను 1,00,000 మెజారిటీతో గెలిచే అవకాశాలు. జై తెలంగాణ.